42% రిజర్వేషన్ పెంచుతూ ప్రవేశపెట్టిన బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం పట్ల తెలంగాణ బీసీ సమాజం హర్షం వ్యక్తం చేసింది. ఇక బీసీ బిల్లు ఆమోదం పట్ల సంతోషాన్ని తెలియపరుస్తూ చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ బీసీ సంఘాల నాయకులు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరిపారు. బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లు దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టమని రవీందర్ అన్నారు. విద్యా ఉద్యోగాల పరంగా, రాజకీయంగా, స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్ నుండి నగర మేయర్ వరకు వివిధ ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యంలో 42% రిజర్వేషన్ కోసం 2 బిల్లులు ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనం అని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బట్టి బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నంకు ధన్యవాదాలు తెలిపారు. శాసనసభ లోపల బీసీలకు 42% రిజర్వేషన్ పెంచేటువంటి ఒక బిల్లును ప్రవేశపెట్టినటువంటి ఒక సందర్భంగా ఆ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షాన్ని వెలిబుచ్చుతూ కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యం లోపల ఈరోజు సంబరాలు జరుపుకుంటూ స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా చిగురుమామిడి కాంగ్రెస్ మండల పార్టీ కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఒక హామీ ఇచ్చింది. మేము కనుక రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీలకు 42% 42% రిజర్వేషన్ పెంచుతామని. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దానికోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం లోపల కులగణన చేపట్టి